వచ్చే ఆదాయంలో చాలా ఎక్కువ భాగం టూరిజం మీద వస్తుంటుంది. ఈరోజు సింగపూర్ తీసుకుంటే వాళ్ళకి వచ్చే ఆదాయంలో టూరిజం, అలా అనేక దేశాలు ఉన్నాయి. కాబట్టి మన దేశంలో కూడా ఈ టూరిజం సర్క్యూట్ డెవలప్ చేస్తే రాష్ట్రానికి వచ్చేదే కాకుండా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎక్కువ ఎంప్లాయ్మెంట్ టూరిజం వల్ల వస్తుంది. ఈరోజు ఈ నేపథ్యంలో ఇక్కడ కైలాసగిరి కొండపై ఐకానిక్గా త్రిశూల్ డమరకం ఏర్పాటు చేశారు. ఇది 65 అడుగుల ఎత్తు. చాలా చక్కగా ఏర్పాటు చేసిన విఎంఆర్డే చైర్పర్సన్కి, కమిషనర్కి, అధికారులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ రోప్వే ఒకటి ఉంది, జిప్ లైనర్ స్కై ఉంది, స్కై సైక్లింగ్, గ్లాస్ స్కై వాక్, తెలుగు మ్యూజియం ఉన్నాయి. అంతేకాకుండా దీనికి ఒక డీటెయిల్డ్ డిపిఆర్ తయారు చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఏ విధంగా చేస్తే దీని ఒక పెద్ద టూరిజం హబ్గా డెవలప్ చేయొచ్చు. ఆల్రెడీ కైలాసగిరి కొండ టూరిజం అంటే అందరికీ తెలుసు, తెలియని ఉండదు. అయితే దీన్ని ఇంకా బాగా డెవలప్ చేయాలని దాంతో ఈరోజు దీని మీద ఒక మంచి డిపిఆర్ తయారు చేయమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు విఎంఆర్డే విశాఖపట్నంలో అనేక వర్క్స్ టేకప్ చేసింది. వాటిలో ముఖ్యంగా ఇప్పుడే యాక్చువల్గా బండారు సత్యనారాయణ గారు చెప్పారు, ట్రాఫిక్ జామ్స్ అవుతుంది. ట్రాఫిక్ జామ్స్ కాకుండా కొన్ని రోడ్స్ వైడెన్ చేయమని అడిగారు. ఈ ట్రాఫిక్ సమస్య అనేది ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉంది ట్రాఫిక్ సమస్య. ఎందుకంటే ఒకప్పుడు ఇన్ని కార్లునే కాదు, ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో 2 కార్లు 3 కార్లు అయినాయి. ప్రతి ఒక్కరు కార్లలో పోతున్నారు. అందువల్ల ఈ సమస్యని వీలైనంత తగ్గించడం ప్రభుత్వం బాధ్యత. అందుకనే విఎంఆర్డే ఆల్రెడీ 15 రోడ్లని వైడెన్ చేయడానికి యాక్చువల్గా టేకప్ చేసి అందులో 7 రోడ్లు యాక్చువల్గా భోగాపురం ఎయిర్పోర్ట్ పోయేదానికి, కంజెషన్ లేకుండా ఉండేదానికి 7 రోడ్ టేకప్ చేసింది. అందులో 3 రోడ్లు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి. మిగతా కూడా వీలైనంత తొందరలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్నిటికంటే ట్రాఫిక్ని కంజెషన్ తగ్గించాలంటే మెట్రో అనేది ప్రపంచంలో అన్ని దేశాలు ఈరోజు యాక్చువల్గా దాని ద్వారానే కొంతవరకు తగ్గిస్తుంది. మనం కూడా ఇక్కడ విశాఖపట్నం, విజయవాడ రెండిట్లో మెట్రో పెట్టున్నాం. అది కూడా యాక్చువల్గా ఫైనల్ స్టేజ్కి వచ్చి మళ్ళీ రీసర్వే చేయమని యాక్చువల్గా డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని రీసర్వేకి ఇచ్చున్నాం. బహుశా నెక్స్ట్ మంత్ లోపల రిపోర్ట్ వస్తుంది. రాగానే కేంద్రానికి మళ్ళా రిక్వెస్ట్ చేసి దాన్ని శాంక్షన్ చేసి దాన్ని చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు విశాఖపట్నం విఎంఆర్డే తన పరిధిలో ఉన్న అనేక వర్క్ చేస్తూ, అదేవిధంగా తన పరిధిలో ఉన్న మున్సిపాలిటీస్ని కూడా ఈరోజు స్ట్రెంథెన్ చేయడానికి. ఎందుకంటే ప్రజలు సాధారణంగా మున్సిపాలిటీస్లో కోరుకున్నది తాగడానికి చక్కగా స్వచ్ఛమైన వాటర్, అదేవిధంగా సాలిడ్ వేస్ట్ బయటకు వెళ్ళిపోవటం, అదేవిధంగా యూజ్డ్ వాటర్, బాత్రూమ్ కానీ కిచెన్ కానీ టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ని ట్రీట్ చేసి బయటకు పంపించాలని, రోడ్స్, లైట్స్. సో ఏదైతే విఎంఆర్డే పరిధిలో మున్సిపాలిటీస్ ఉన్నాయో ఆ మున్సిపాలిటీస్ అన్నింటినీ స్ట్రెంథెన్ చేయడానికి ఫండ్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా దాని మీద చేస్తారు. ఇవాళ 1 o'clock దాని మీద రివ్యూ కూడా ఉంది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఈరోజు విశాఖపట్నం, ఎందుకంటే విశాఖపట్నం అనేది మీకు అందరికీ తెలిసిందే, ఎంతో మా రాష్ట్రంలో ఉన్న 28 జిల్లాల్లో ఎంతో వేగవంతంగా డెవలప్ అవుతున్న జిల్లా. ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళందరూ ఇచ్చే రిక్వెస్ట్లు అన్ని తీసుకొని వాటన్నిటిని విఎంఆర్డి బోర్డు మీటింగ్లో డిస్కస్ చేసి వాటన్నిటితో ముందుకు పోతుంది. థ్యాంక్ యూ.